శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రం 12వ అధ్యాయం. బాబా చేసే పనులు ఒక్కొక్కసారి అసాధ్యమైనవిగాను, ఇంకొకసారి విచిత్రమైనవిగాను ఉండేవి. ఎందుకు వారు అలా చేస్తారో ఎవరికి అర్థమయ్యేది కాదు. బాబా యొక్క వింత చర్యలు. ద్వారకమాయిలో దున్నును ప్రారంభించిన తొలి రోజుల్లో బాబా అగ్గిపుల్లలను గీసి వేసిన తరువాత వాటిని కూడా జాగ్రత్తగా దాచుకునేవారు. భక్తిపూర్వకంగా తన దగ్గరకు వచ్చిన వారి దగ్గర నుంచి కానీ అర్ధన దక్షిణ పుచ్చుకునేవారు. బాబా తరచుగా చిల్లం గొట్టం ఉపయోగించి పొగ పీల్చేవారు. సన్నని బలమైన గొడ్డ పిలికలను ఉపయోగించి 5 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు, 4 అంగుళాల మందంగల చెక్కబలను ద్వారకమాయి పై మసీదు కప్పు దూరంకు వేలాడగట్టి చెక్కకు 4 పక్కల దీపాలను ఉంచి దానిపై బాబా పడుకుండేవారు. చిరిగిపోయిన గుడ్డపెక్కలు బలను మోయడమే ఆశ్చర్యకరమైన విషయం. అలాంటప్పుడు బాబా బరువును ఎలా మోసేది అనేది అక్కడ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేది. మధ్యాహ్న సమయంలో 1-2 గంటల మధ్యకాలంలో సాధారణంగా భక్తులు ఎవరిని మసీదులోనికి రానిచ్చేవారు కాదు. 15-20 పాత నాణ్యములను సంచిలో వేసుకుని ఉంచుకుని వాటిని ఆ సమయంలో బయటకు తీసి చేతి వేళ్లతో రుద్దుతున్నట్లుగా రాసేవారు. అలా ఒక్కొక్క నాణ్యాన్ని రుద్దుతున్నప్పుడు ఇది నానాది, ఇది కాకాది అని అంటూ ఉండేవారు. బహుశా ఇలా చేయడం వల్ల వారి ఏపరమైన కోరికలు తొలగించేవారేమో. ప్రతిరోజు లెండీబాగ్లో మొక్కలు నీరు పోసి మట్టి కొండలను బోర్లించి ఉండేవారు. ఒక్కోసారి కొలంబి అనే అతను బాబా యొక్క ఈ పిచ్చి చర్యలు ఏమిటి అని భావించి అదే విషయం స్వయంగా అడుగుతాడు. తన దగ్గరకు వచ్చి వారందరూ బోర్లించిన కొండలను అదో గతులే వస్తున్నారు, తాను ఏమి ఇచ్చినా వారు దానిని భద్రంగా తీసుకోలేకపోతున్నారని చెప్తారు. బాబా యొక్క ఋతంబర ప్రజ్ఞ. బాబా తరచూ భక్తులతో ఇలా అంటూ ఉండేవారు, మీరు నా ఎదురుగా ఉన్నా లేక ఎంతో దూరంగా ఉన్నా, ఏమి చేయుచున్నా, మనసులో మీరు ఏమనుకున్నా అన్నీ నాకు తెలియచూనే ఉండును. అదేవిధంగా ఆయన తన దగ్గరకు వచ్చిన భక్తుల యొక్క భూత భవిష్యత్ వర్తమానాలన్నీ చెబుతూ ఉండేవారు. దీన్ని యోగశాస్త్రంలో ఋతంబర ప్రజ్ఞ అంటారు. ఇది చాలామంది యోగీశ్వరులలో పరిమితంగా ఉంటుంది. కానీ బాబా యొక్క ఈ శక్తి అపరిమితమైనది, అనంతమైనది, అనూహ్యమైనది. బాబా ఒక్కోసారి కొందరు చనిపోయిన వారిని బతికిస్తూ ఉండేవారు, కొందరిని మాత్రం బ్రతికించేవారు కాదు. ఒకనాడు ఒక ఆమె యొక్క చిన్న బిడ్డ చనిపోగా బాబా దగ్గరికి వచ్చి ఊదిని ప్రసాదించమని ప్రార్థిస్తుంది. ఆమె ఎంత ప్రార్థించినా బాబా ఊదిని ఎవరు. కాకా దీక్షిత్ ఈ విషయంలో కల్పించుకోక, బావు నీవు ఈ విషయంలో కల్పించుకోవద్దు, జరిగింది మంచికే జరిగింది. ఆ బాలుడు అప్పుడే వేరొక శరీరంలో జన్మించాడు. ఆ శరీరం అతడు అనేక మంచి పనులు చేస్తాడు. ఇప్పుడు నేను ఇతన్ని ఇక్కడికి తీసుకువస్తే ఆ నూతన దేహం చెడిపోతుంది, ఈ శరీరం నిలబడుతుంది. నీకోసం నేను ఈ పనిని చేస్తే నీవు దాని బాధ్యతను వహించగలవా అని ప్రశ్నిస్తాడు. ఎవరైనా బాబాను ఏ విషయంలో ప్రశ్నిస్తే వెంటనే సమాధానం ఇస్తూ ఉండేవాడు. సమాధానం కాకతీయంగా ఇచ్చినట్లుగా మనకు అనిపించిన ఆ వాక్కు నిత్యసత్యంగా మారేది. ఆయన కంటితో మనవలే చూస్తూ, నోటితో మనవలే మాట్లాడుతూ ఉన్న ప్రతిక్షణం సమాధిలోనే ఉండేవారు. ఆయన హనుమంతుని వలె హస్తలిత బ్రహ్మచారుడు. కామం ఆయన దరిదాపులకు కూడా ఎప్పుడూ ప్రవేశించలేదు. ఆయన కళ్ళు అగ్నిదీపికలుగా ఉండి ఎదుటివారి హృదయాంతరాల్లోకి చొచ్చుకుని పోయే వెదకు దీపముల వలె ఉండును. బాబా నానాను రక్షించుట. బాబా తనను నమ్మిన భక్తులను ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండును. ఒకనాడు చందోద్కర్ ఆయన స్నేహితుడు శాస్త్రి ఇద్దరు టాంగా మీద పూనా నుంచి ప్రయాణం చేయుచుండగా ఉన్నట్టుండి గుర్రం బండిని వెనుకకు తోయటం వలన బండి తలకిందులుగా పడినది. ఇద్దరు కింద పడి. అది అతి ప్రమాదకరమైన ఘటన. సాధారణంగా ప్రాణాపాయం కూడా జరగవలసింది. ఆ సమయంలోనే షిరిడి బాబా తన 2 చేతులను శంఖాలుగా బిగబట్టి బై బై అనే శంఖధ్వని చేసెను. అది అపాయం కలుగుచున్నది అని చెప్పుటకు చిహ్నము. ఆ తర్వాత బాబా అరే నానా కూలిపోబోతున్నాడు, నేను అతన్ని కోలనిచ్చుదనా అని బిగ్గరగా అరుస్తాడు. బాబా యొక్క ఈ లీలల వలన పూనాలోని వారిద్దరూ ఏ విధంగా అపకారం జరగకుండా ప్రయాణాన్ని ముగించుకుని తిరిగి వచ్చారు. ఒకనాడు నానా చందోద్కర్ హరిశ్చంద్ర పర్వతంపై గల ఒక దేవాలయం చూచుడుగాను దాన్ని ఎక్కుచున్నాడు. తోడుగా ఒక స్నేహితుడు, 2 నౌకర్లు కూడా ఉన్నారు. కొంత దూరం ఎక్కేసరికి ఎండ తీవ్రత వల్ల బాగా దాహం వేస్తుంది ఆయనకు. అలసిపోయి ఒక చోట విరమిస్తాడు. ఆ ప్రాంతంలో తాగడానికి నీరు కూడా లభించదు. నీరు తాగడానికి కిందకైనా దిగి వెళ్ళాలి, లేకపోతే పైకన్నా ఎక్కాలి. చందోద్కర్కు బాబా గుర్తుకు వస్తాడు. సాయిబాబా కానీ ఇక్కడ ఉంటే ఎలా అయినా సరే మంచినీరు తాగడానికి ఇచ్చేవారు అని అంటాడు. సాయిబాబా ఇక్కడే ఉన్నాడు, 80 మైళ్ళ దూరంలో షిరిడీలో ఉన్నాడని స్నేహితుడు అంటాడు. ఆ సమయంలో షిరిడీలోని ద్వారకామాయిలో గల శ్యామ మరికొందరు భక్తులతో బాబా ఇలా అంటాడు, నానా చాలా దప్పికగా ఉన్నాడు, ఎండ ఎక్కువగా ఉంది, అలసిపోయి ఉన్నాడు, ఇప్పుడు అతనికి కొంచెమైనా నీరు ఇవ్వాలి. వారికి బాబా యొక్క ఈ మాటల అర్థం తెలియదు. నాన్న కొంతసేపు మౌనంగా కూర్చుంటాడు. కొండపైన ఒక బిల్లుడు వస్తాడు. నాన్న దగ్గరకు సమీపించి, మీకు గానీ దాహంగా ఉంటే తాగునీరు మీరు కూర్చున్న బండ కిందే ఉందని చెప్తాడు.
ఆ రాతిని తొలగించి చూడగా స్వచ్ఛమైన జలం ఉండింది. దాన్ని తాగి నాన్న తన దాహం తీర్చుకుంటాడు. ఆ తర్వాత షిరిడి బాబా పలికిన మాటలను శ్యామ చెప్పినప్పుడు చందోద్కర్ ఆ రోజు సమయాన్ని గుర్తు చేసుకుని ఆ సంఘటనను కూడా ఊహించుకుని ఆనాడు బాబాయే స్వయంగా బిల్లుని రూపంలో వచ్చి తన దాహాన్ని తీర్చాడని నిర్ణయించుకుంటాడు. మనోనిగ్రహం గురించి నానాకు బోధించుట. ఒకనాడు బీజాపూర్ నుంచి ఒక మహమ్మదీయ కుటుంబం బాబా దర్శనమై వచ్చెను. వారిలో 2 ఓషా స్త్రీలు కలరు. వారు మసీదులోనికి వచ్చి బాబా ఎదురుగా మోముపై గల ముసుగును తొలగించి నమస్కరించి. వారిలో ఒక ఆమె చక్కదనాల చొక్కవలే అత్యంత సుందరంగా ఉండెను. బాబాకు పక్కనే కూర్చున్న నానా యొక్క మనసు చలించెను. ఆమెను ఇంకొకసారి చూడాలనిపించెను. అది గమనించిన బాబా నాన్న తొడపై చేతితో కొట్టెను. వారు వెళ్ళిపోయిన తర్వాత బాబా నాన్నతో నేను ఎలా కొట్టితే నేను ప్రశ్నిస్తాడు. నా మనోవికారమును గుర్తించి మీరు నన్ను కొట్టారని నాకు నాన్న జవాబిస్తాడు. అవును, నీవు చూసిన యువతి మిక్కిలి సౌందర్యవతి. ఆమెను భగవంతుడు అంత మనోహరంగా సృష్టించాడు. భగవంతుడు సృష్టించిన ఆమె అంత అందంగా ఉంటే ఆమెను సృష్టించిన భగవంతుడు ఎంత అందంగా ఉంటాడో ఆలోచించావా? మనసులో ఆలోచించవలసిన అందమైన ఈ సృష్టిని నిర్మించిన నిర్మాతను గాని ఇందులో గల వస్తువులను కాదు. గుడుకు పోవున్నది దేవుని కొరకు గాని గుడిపై గల శిల్పాల కొరకు కాదు. మనస్సు ఇంద్రియములను ఐక్యమైనప్పుడే అది చలిస్తుంది. హగ్గాలను రథసారథి గట్టిగా పట్టుకున్నచో గుర్రము సరిగ్గా ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరగలదు. అట్లు కాక సారథి గుర్రముపై అదుపు తప్పినచో వాటి ఇష్టం వచ్చినట్లుగా ప్రయాణించును. గమ్యస్థానమును చేరలేము. బుద్ధితో ఇంద్రియములను అదుచేవారు మాత్రమే ఆధ్యాత్మికంగా ముందుకు పోగలరు. ఇంద్రియాలకు వసలైన వారి కోరికలను తీర్చుకోవడానికి బుద్ధిని కూడా ఉపయోగిస్తారు. ఇంద్రియాలు మనం ఏ విషయాన్ని చూపిస్తాయి అవి వాటినే కోరుకుంటాయి. అలాంటి ఇంద్రియ సహజ స్వభావం వల్లనే నీవు ఇప్పుడు ఆ స్త్రీని మరలా చూడాలని కాంక్షించావు. ఆ కోరికను బుద్ధితో ఆలోచించి అరికట్టు. అప్పుడే నీవు కాలాన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోగలవు. అలా కానిచో ఇంద్రియ వాంఛలను తీర్చుకొనుటకి ఈ జీవితం సరిపోతుంది. ఇంకా భగవంతుని గురించి ఆలోచించేటప్పుడు బాబాకు పంచభూతాలపై స్వాధీనం. ఈ ప్రపంచమంతా పంచభూతాలతో నిర్మితమైంది. భారతీయులు వైజ్ఞానికంగా పౌరాణిక కాలానికి ముందే గ్రహించగలిగారు. ఈనాడు పెరిగిన విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా కొన్ని మూల పదార్థాలు సంయోగమై సృష్టి. ఈ మూల పదార్థాలు ఈనాడు ఎలిమెంట్స్ అనే పేరున పిలువబడుతున్నాయి. మన సంస్కృతిలో వీటినే పంచభూతాలను పిలిచేవారు. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం యావత్తు సృష్టికి మూలకారకాలైన వీటి మీద బాబాకు పూర్తి అధికారం ఉండేది. అందుకు అనేక నిదర్శనాలు కలవు. ఒకరోజు షిరిడీలో కారుమేఘాలు కమ్మి విపరీతంగా వేగంగా గాలివాన కుంభవృష్టిగా కురుస్తుంది. కొద్దిసేపట్లో గుడిసెలు, పూరిళ్ళు కొన్ని గాలికి ఎగిరిపోతాయి. ఊరంతా మోకాళ్ళ లోతు నీరుతో నిండిపోతుంది. ప్రజలంతా భయభ్రాంతులై పిల్లలతో సహా మసీద్ దగ్గరికి వచ్చి తమను రక్షించాలని సాయిని ప్రార్థిస్తారు. దయామయుడైన సాయి వారి మొరవిని మసీదు దగ్గరికి వచ్చి ఆగు నెమ్మదించు, నీ కోపాన్ని తగ్గించుకో అని వానను గాలిని ఆదేశిస్తారు. కొద్దిసేపట్లో వర్షం తగ్గుతుంది. అదే ప్రకారం ఇంకోసారి నానా చందోద్కర్ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే ఆజ్ఞాపించి వర్షాన్ని ఆపుతారు బాబా. ఇంకొక సందర్భంలో మసీదులో గల దునిలోని మంటలు చూస్తూ ఉండగానే పైపైకి లేచి మసీదు పైకప్పు గల దూరాలకు అంటుకునే విధంగా తయారవుతాయి. అప్పుడు కూడా తన కటకంతో నేలపై కొడుతూ దిగు శాంతించు అని ఆజ్ఞాపించగానే మంటలు క్రమంగా తగ్గుతూ మామూలు స్థితికి వచ్చాయి. వేసవకాలంలో షిరిడీలో ఓ రైతు యొక్క గడ్డివాము అంటుకుని మండిపోతూ ఉంటుంది. గాలి బాగా వేస్తూ ఉంటుంది. ఊర్లో ఎక్కడా తగినంత నీరు లేదు. పక్కనే గల అనేక గడ్డివాములు ఇళ్లకు కూడా ఆ మంటలు వ్యాపించి ఊరుకు చాలా ప్రమాదం జరుగుతుందని అందరూ భయపడతారు. కొందరు సాయి దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి ఆ ఆపద నుంచి తమ కుటుంబాలని రక్షించాలని ప్రాధేయపడగా సాయి లేచి గబగబా వెళ్ళి చిన్న లోటాతో నీరు తీసుకుని మండుతున్న గడ్డివాంపై చుట్టూ చల్లి ఆ హద్దును దాటి బయటకు రాకూడదని అగ్నిని ఆజ్ఞాపించగా అది పూర్తిగా కాలిపోగానే మంటలు అదుపులోకి వచ్చి ఆరిపోతాయి. షిరిడీలో శ్రీరామనవమి ప్రారంభించిన తొలి సంవత్సరంలో నీటి ఎద్దడిని నివారించడానికి బాబా పాడుపడిన నూతిలో పూలను చల్లగా భూమాత చలించి తనలో గల నీటితో ఆ బావి నిండా మంచినీరు నింపుతుంది. ఇలా బాబా యొక్క అధికారం పంచభూతాలపై పూర్తిగా ఉంది అనేందుకు నిదర్శనాలు కోకోలలో ఉన్నాయి. వివర్గం నివాసి మేఘాశ్యాముడు సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు నిర్మల నిశ్చలమైన మనసు కలవాడు. సాటే షిరిడీ వచ్చిన కొత్త రోజుల్లో ఇతడిని బాబా సేవకుగాను పూజారి వల్ల నియమిస్తాడు. కాలగమనంలో అతడు బాబా వద్ద చూసిన అనేక లీలలను బట్టి బాబా సాక్షాత్తు శివ అవతారమని భావించేవాడు. ప్రతిరోజు వారి పాదతీర్థం తాగుతూ ఉండేవాడు. బాబా అతని మనసులో మార్పు తీసుకువచ్చి భక్తిని స్థిరపరచెను. ఒక సంక్రాంతి పండుగ నాడు మేఘుడు బాబా శరీరానికి చందనం పూసి గంగాజలంతో అభిషేకం చేయాలని అనేక సార్లు ప్రార్థించగా
ఆఖరికి ఇష్టం లేకపోయినా బాబా ఒప్పుకుంటాడు. అతడు 18 మైళ్ళ రానుపోను నడిచి వెళ్ళి గోమతి తీర్థమును కడవలో నింపుకుని తలపై పెట్టుకుని వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు బాబాను ఒక పీటపై కూర్చోబెట్టగా వారు తలను ముందు చాచి, శరీరానికి తల ముఖ్యం కనుక తలపైన నీరు పోయము, శరీరం అంతా పోసినట్లుగా అంటాడు. అయినా మేఘుడు నీలకొండను పైకెత్తి పోయినప్పుడు హరహర గంగేయ అనుచు భక్తి పార్వస్యంతో బాబా శరీరమంతా నీరు పోస్తాడు. అయినా బాబా వాక్ ప్రకారం తల మాత్రమే తడిచి మిగిలిన శరీరం అంతా పొడిగా ఉంటుంది. పై 2 లీలలు బట్టి బాబాకు నీటి మీద కూడా అధికారం ఉందనే విషయం అర్థమవుతుంది. బ్రహ్మజ్ఞానము, సకల ఐశ్వర్యము సంపూర్ణైన గుల్జార్ అనే ధనికుడు మాలేగాంకు సమీపంలో ఉండేవాడు. సాయిబాబా పేరు ప్రతిష్టలు విన్న తరువాత ఆయన దగ్గర నుంచి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలని నిర్ణయించుకుని రానుపోను టాంగా మాట్లాడుకుని షిరిడీకి వచ్చి కాలం వృధా చేయక వెంటనే బాబా దగ్గరికి వెళ్ళి త్వరగా బ్రహ్మజ్ఞానాన్ని బోధించమని తిరిగి వెళ్ళేటప్పుడు సిద్ధంగా చేసుకున్న టాంగాను వెంటనే వెళ్ళిపోమని చెప్తాడు. మిత్రమా, నీవు ఆదృద్ధ పడవద్దు, ఇప్పుడే బ్రహ్మమును చూపెదను. నా బేరమంతా నగదే కానీ అరువు ఉండదు. నా దగ్గరకు వచ్చి అందరూ స్వార్థపూరితమైన కోరికలు కోరతారు. నీ వల్లే బ్రహ్మజ్ఞానాన్ని కోరేవారు చాలా తక్కువ మంది అంటూ ఏవేవో మాటలు చెప్తూ అతనికి తన విషయం మరిచేటట్లుగా చేస్తాడు. ఒక పిల్లవాడిని పిలిచి నందు మారవాడి ఇంటికి వెళ్ళి 5 రూపాయలు అప్పుగా తీసుకురామని పంపగా ఇంటికి తాళం వేసి ఉండడం చేత తిరిగి వస్తాడు. ఈసారి ఇంకో ఇంటికి పంపించగా మళ్ళీ అలాగే అవుతుంది. మరి 2 చోట్ల కూడా పంపగా నిరుపయోగంగా తిరిగి వస్తాడు. బ్రహ్మజ్ఞానం కోసం వచ్చిన వాని వైపు చూసి నీ జేబులో 50 రూపాయల నోట్లు ఉన్నవి. బ్రహ్మజ్ఞానమును వెంటనే తీసుకుపోయేందుకు ఇది ఒక వస్తువు కాదు, నీవు గమనించేందుకు ఈ కథనంతా నడుపుతున్నాను అంటాడు బాబా. ఆ పెద్ద మనిషి బాబా 5 రూపాయల కోసం ప్రయత్నిస్తుంటే తన వద్ద గల డబ్బులో నుంచి కేవలం 5 రూపాయలు కూడా బాబాకు ఇవ్వలేకపోయాడు, అది కూడా అప్పుగా. అలాంటి పిసినారికి బ్రహ్మజ్ఞానం ఎలా బోధపడుతుంది? బాబాకు డబ్బు ఇవ్వకపోగా బ్రహ్మజ్ఞానం కోసం తొందరపడుతున్నాడు. ఎక్కువ ఆలస్యమైతే టాంగా బాడుగా పెరుగుతుందనే భయం అతనికి. అప్పుడు మళ్ళీ బాబా తన ప్రసంగాన్ని ఆయనతో ఇలా సాగిస్తాడు. ఓ మిత్రుడా, బ్రహ్మజ్ఞానం అనగా ఆత్మ సాక్షాత్కారమే. ఆత్మకు బ్రహ్మకు భేదం లేదు. జీవుడే దేవుడు. ఈ శరీరంలో గల ఆత్మను దర్శించాలంటే 5 భగవంతుడికి సమర్పించాలి. అవి పంచప్రాణములు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము. ఇవన్నీ మనిషికి అంతర్గతంగా ఉండేవి. బహిర్గతంగా ఉండే సంపదను పరిచ్ఛేదించడం చాలా తేలిక. అంతర్గతమైన ఈ 5 విషయాలు త్యజించడం చాలా కఠినమైన విషయం. పదునైన కత్తి అంచుపై నడవడం లాంటిది. బాహ్య వస్తువులనే వదలలేని వారు పూర్తిగా వ్యామోహంతో ఉన్నట్లుగా అర్థం. అలాంటి వారికి అంతర్గతమైన ఈ 5 విషయాలు అర్థం కావు. అంతేకాక ఆత్మజ్ఞాని కావాలనుకునేవాడు ముందు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. 1. మోక్షం లేని ప్రాపంచిక బంధువు యొక్క స్వేచ్ఛ పొందాలనే తీవ్రమైన కోరిక ఉండాలి. 2. ఇహలోక విషయాలపైన, పరలోక ఆశలపైన కూడా విసుగు విరక్తి కలగాలి. 3. మానవుని ఇంద్రియాలు ఎప్పుడూ శరీరానికి బయట గల విషయాలకు చూచినట్లు అలవాట్లు పడినవి. వాటి దృష్టిని బయటకు వస్తూ సముదాయముల నుంచి వేరు చేసి కేవలం శరీరం లోపల గల ఆత్మను తదేక ధ్యానంతో చూడగలగాలి. 4. చెడు దుర్మార్గపు దారుల నుంచి బుద్ధిని మరల్చలేక మనస్సును స్థిరపరచుకోలేనప్పుడు జ్ఞానం వలన కూడా ఆత్మ సాక్షాత్కారం పొందలేరు. 5. సర్వకాల సర్వావస్థల యందు సత్యం పలుకుచు తపస్సు చేయుచు లోన చూచుచు జన్మచారిగా ఉండవలను. 6. సంతోషం కలిగించే వారి కంటే మేలు కలిగించే వారినే మానవులు కోరుకోవలను. ప్రాపంచిక విషయం సంతోషాన్ని కలిగించును, ఆధ్యాత్మిక విషయాలు మేలు కలిగించును. తాత్కాలికమైన సంతోషం కన్నా శాశ్వతమైన మేలు కలిగించు ఆధ్యాత్మిక విషయాలు కోరుకోవలను. 7. మనస్సును ఇంద్రియములను స్వాధీనం అందించుకోవాలను. అట్లు కాక ఇంద్రియములు సకుమరు వైపు మనస్సును పోనిచ్చిన అది బుద్ధికి కూడా అదే విషయాన్ని అప్పగించి ఆలోచింపు చేయును. ఇక ఆధ్యాత్మికానికి తావుండదు. మనస్సును పవిత్రపరుచుకోవాలను. మనిషి తాను చేయవలసిన పనులను సక్రమంగాను తృప్తిగాను ప్రతిఫలాపేక్ష లేకుండాను నిర్వహించవలను. అప్పుడు మనస్సు పవిత్రపడును. పవిత్రమైన మనసులో నుంచే వివేకం పుట్టి వైరాగ్యం అభివృద్ధి చెంది ఆత్మజ్ఞానం కలుగును. లోభము, మోహము, ఆశాపాసములు తొలగనిదే జ్ఞానము లభించదు. 9. ఈ స్థితిని ప్రతి సాధకుడు తనంతట తానుగా కష్టించి సాధించుకోవలను. ఈ పై విషయములన్నింటిలో స్థిరమైన తరువాత గురువు చాలా అవసరం. ఆ గురువు తాను స్వయంగా ఆత్మజ్ఞానమును పొందినవాడే ఉండవలను. స్వయంగా ఆత్మజ్ఞానాన్ని పొందని గురువులను ఆశ్రయించడం వల్ల ప్రయోజనం ఉండదు. 10. మొదటి 8 సాధకుడి స్వయం కృషి. దానికి సద్గురు సహాయం తోడినప్పుడు దైవ కటాక్షం కూడా తప్పక తోడవుతుంది. వేద పాండిత్యం వలన కానీ, ధన ఆధిక్యత వల్ల కానీ, కులాధిక్యత వల్ల కానీ, బలాధిక్యత వల్ల కానీ, మేధాశక్తి వలన కానీ ఆత్మజ్ఞానం కలగదు. బాబా యొక్క సుదీర్ఘమైన పై విషయ వివరణ కేవలం గుల్బార్ కొరకు ఇచ్చినదే కాదు, నిజభక్తులైన పాఠకులందరికీ ఉద్దేశించినదే.
పాఠకులు బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన ఈ అధ్యయనంలోని భాగాన్ని మరోసారి పారాయణం చేయుదురుగాక. భక్తితో ఈ విషయాలను పారాయణం చేయవారికి సాయి సద్గురువై వారి జీవితంలో నిలిచిపోవుగాక. వారి జీవన గమనాన్ని క్రమంగా ఆత్మసాక్షాత్కారం వైపు నడిపించుగాక. మానవుడికి కావాల్సిందేంటి? సుఖము, శాంతి, భౌతికంగా అన్న వస్త్రాలు, శారీరక అవసరాలు. వాటికి తన భక్తిని ఇంటిలో లోటు లేదని అభయం సాయి ఇచ్చారు. కాబట్టి పాఠకులైన భక్తులు ఈ మిథ్యా ప్రపంచంలో అన్న వస్త్రాలకు, పేరు ప్రతిష్టల కొరకు ప్రయాసపడి జీవితాన్ని వృధా చేసుకోకూడదు. ప్రాపంచిక బంధాలైన తల్లి, తండ్రి, అన్నదమ్ములు, భార్యాభర్తలనే ఈ సంబంధాలు ఈ జీవితం వరకే పరిమితమైనవి. కానీ సాయితో సంబంధం జన్మజన్మలకు విడివడినదిగా ఉంటుంది, మనకు క్షేమకారిగా ఉంటుంది. పవిత్రమైన ఈ సాయి జీవిత చరిత్ర పారాయణం ద్వారా బాబా మనకు దగ్గర కావాలని, మన దైనందిక కుటుంబ జీవితంలో ఒక భాగంగా సాయిని నిలవాలని, మన జీవితాలు సాయితో ముడిపడిపోవాలని ఆశీర్వదిస్తూ ఈ అధ్యయనంతో పాటు 2వ అధ్యయనం పారాయణం కూడా ముగిద్దాం. ఓం శాంతి శాంతి. 12వ అధ్యయనం సంపూర్ణం.